భారతదేశం ఎంతో మంది మహనీయుల వల్ల త్యాగాల వల్ల ఏర్పడిన దేశం ఈ భారతదేశం. బ్రిటిష్ వారి యొక్క వలసవాదానికి వ్యతిరేకంగా ఎంతో మంది బలిదానం చేయటం జరిగింది, ప్రాణాలను సైతం లెక్క చేయక. వాళ్ళ బలిదానం వల్ల లభించిన స్వాతంత్ర్యాన్ని మనం ఈరోజు అనుభవిస్తా ఉన్నాం. స్వాతంత్ర్యం వచ్చిన రోజు నుండి భారతదేశం యొక్క ప్రగతిని గాని విధానాలను నిర్దేశించుకునే హక్కు మన చేతుల్లోకి రావడం జరిగింది. మరి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పాటైన వ్యవస్థల్లో సంఘం డైరీ ఒకటి. 1977లో సంఘం డైరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 2 సంవత్సరాల కాలంలో 2027కి 50 వసంతాల వేడుకలు మనం సంఘం డైరీ జరుపుకోబోతా ఉన్నాం. మనం అందరినీ కోరేది ఒకటే, సంఘం డైరీ అనేది అటు రైతులు కావచ్చు, ఉద్యోగస్తుల ఆత్మ గౌరవానికి ప్రతీక అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రైతులకి మనం ఇవాళ సంఘం డైరీ మీద లక్షలాది కుటుంబాలు ఆధారపడి వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నాయి. జీవనోపాధి కల్పించటమే కాదు, ఆర్థిక పరమైన స్వాతంత్ర్యాన్ని, ఆర్థిక వెసులుబాటుని ఇవాళ ఎన్నో కుటుంబాలకు మనం కల్పిస్తా ఉన్నాం. దాని ద్వారా ఆ కుటుంబాలు ఆత్మ గౌరవంతో నిలబడే విధంగా సంఘం డైరీ లక్షలాది రైతాంగానికి అండగా నిలబడతా ఉంది. అలాగే ఉద్యోగస్తులను కూడా నేను కోరేది ఒకటే, ఇవాళ మనం సంఘం డైరీ ఒక సహకార రంగంలో ఒక ఉన్నతమైన స్థాయికి మనం చేరే విధంగా పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి అందరినీ కోరుతా ఉంది ఒకటే, మారుతున్న కాలం, మారుతున్న పరిస్థితులు, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం వినియోగించుకొని సంఘం డైరీ ఎదుగుదలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సంఘం డైరీ లో ఉన్న ఉద్యోగస్తులకి, అధికారులకి, రైతు సోదరులందరికీ కూడా సంఘం డైరీ 2018 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించినందుకు, సంఘం డైరీ ప్రగతిలో భాగస్వాములైనందుకు, మన పెద్దల స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లే దానిలో మాకు సహకారాన్ని అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొకసారి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన పెద్దలు, మహనీయుల యొక్క త్యాగాలని మేము మనసులో ఉంచుకొని ఆ స్ఫూర్తితో మేము పాలకవర్గం ముందుకు నడుస్తుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం.